Hi friends, welcome to ZPHS School Rumpivalasa. Today's topic is A Story of Tense Part 1. Good morning Sneha. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఈ టెన్సెస్ అనగానే టెన్షన్ వచ్చేస్తుంది. అసలు వాట్ ఈస్ టెన్స్? ఈ టెన్సెస్ కథ ఏమిటి? వెల్ లెట్ us see first. What is tense? ముందు టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఫార్మ్ ఆఫ్ వెబ్ దట్ షోస్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్ టెన్స్. ఒక ఫార్మ్ ఆఫ్ వెబ్ ఏదో కాలాన్ని సూచిస్తే ఆ ఫార్మ్ ఆఫ్ వెబ్ను టెన్స్ ఆఫ్ వెబ్ అని అంటాం. టెన్స్ అనాలంటే ఒక వెబ్ ఫామ్ అయి ఉండాలి మరియు ఆ వెబ్ ఫామ్ ఏదో కాలాన్ని సూచించాలి, అప్పుడే దాన్ని టెన్స్ ఆఫ్ వెబ్ అని అంటాం. మరి ఒక వెబ్ ఫామ్ ఏదో ఒక కాలాన్ని సూచించకపోతే దాన్ని టెన్స్ ఆఫ్ వెబ్ అని అనం. మరి మనకున్న వెబ్ ఫామ్స్ ఎలా తెలుస్తాయి? కాంజుగేషన్ ఆఫ్ వెబ్స్ బట్టి మనకి ఇంగ్లీష్లో ఉన్న వెబ్ ఫామ్స్ తెలుస్తాయి. మరి మనకున్న ఈ కాంజుగేషన్ ఆఫ్ వెబ్స్లో ఏ వెబ్ ఫామ్స్ ఉంటాయి? అవి వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4. ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్. వెర్బ్ 1 ఫామ్ జనరల్లీ ప్రెజెంట్ టైంని సూచిస్తుంది కాబట్టి వెర్బ్ 1 ఫామ్ను ప్రెజెంట్ టెన్స్ అని అంటాం. వెర్బ్ 2 ఫామ్ జనరల్లీ పాస్ట్ టైంని సూచిస్తుంది కాబట్టి వెర్బ్ 2 ఫామ్ను పాస్ట్ టెన్స్ అని అంటాం. మరి వెబ్ 3, వెబ్ 4 మాట ఏమిటి? అవి ఏ కాలాన్ని సూచించవు కాబట్టి వాటిని టెన్స్ ఆఫ్ వెర్బ్ అని అనం. అవి ఒట్టి వెబ్ ఫామ్స్ మాత్రమే. మరి ఫ్యూచర్ టెన్స్ మాట ఏమిటి? చూసావు కదా, ఫ్యూచర్ టైంని సూచించేందుకు కాంజుగేషన్ ఆఫ్ వెబ్స్లో ప్రత్యేకంగా ఒక వెబ్ ఫామ్ అంటూ లేదు కాబట్టి ఇంగ్లీష్ హ్యాస్ నో ఫ్యూచర్ టెన్స్. మరి ఫ్యూచర్ టైం చెప్పాలి కదా, ఎలా? అవును, దానికోసం మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు షల్ ఆర్ విల్ను వెర్బ్ 1కు జోడించి అట్లా తయారైన షల్ ఆర్ విల్ ప్లస్ వెర్బ్ 1 ఫామ్ను ఫ్యూచర్ టైంను సూచించేందుకు ఉపయోగిస్తాం. షల్ ఆర్ విల్ ప్లస్ V1 వెబ్ ఫామ్ను మన సౌలభ్యం కొరకు ఫ్యూచర్ టెన్స్ అని అంటాం. ఈ విధంగా వెర్బ్ 1 ఫామ్ ప్రెజెంట్ టైంని సూచిస్తుంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అని, వెర్బ్ 2 ఫామ్ పాస్ట్ టైంని సూచిస్తుంది కాబట్టి పాస్ట్ టెన్స్ అని, షల్ ఆర్ విల్ ప్లస్ V1 ఫ్యూచర్ టైంని సూచిస్తుంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అని అంటాం. మరి వీటిని సింపుల్ ప్రెజెంట్ అని, సింపుల్ పాస్ట్ అని, సింపుల్ ఫ్యూచర్ అని ఎందుకు అంటాం? సింపుల్ అనే పదాన్ని ఎందుకు యాడ్ చేస్తాం? ఎందుకంటే అవి 3 కాలాలను మాత్రమే సూచిస్తాయి కాబట్టి. 3 కాలాల్లో ఉన్నటువంటి ఒక యాక్షన్ యొక్క 3 స్టేజెస్ చెప్పవు కాబట్టి వాటికి సింపుల్ టెన్సెస్ అని అంటాం. మరి ఆ 3 స్టేజెస్ ఆఫ్ యాక్షన్ ఏవి? ఆ 3 స్టేజెస్ ఆఫ్ యాక్షన్స్ గురించి మరో వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.